పుల్వామా నుంచి పహల్గామ్ అటాక్ వరకు టోటల్గా మనం చూసుకుంటే ఇప్పుడు మనకు న్యూసెస్ వస్తున్నాయి. ఇప్పుడు కాశ్మీర్లో కొన్ని చోట్ల నాన్ లోకల్స్ని పంపించేస్తున్నారు, స్లీపర్ సెల్స్ని పంపించేస్తున్నారు. NYSMA ఆర్మీ ఈ స్థాయిలో ర్యాపిడ్గా రియాక్ట్ అవుతుంది అని చెప్పి. ఓకే, ఇట్స్ వెరీ హ్యాపీ టు హియర్ దట్. బట్ అటాక్ జరగకముందు ఏం చేశారు వీళ్ళంతా? పుల్వామాలో ఇంటెలిజెన్స్ వైఫల్యం కనిపిస్తోంది, పహల్గామ్లో ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ కనిపిస్తోంది. ఇప్పుడు అయిపోయిన తర్వాత ఎందుకు ఇదంతా? వై కాంట్ ముందెందుకు లేదు? చూడండి, మీరు చెప్పిన విషయాన్ని నేను ఏకీభవిస్తాను. ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ అన్నది ఖచ్చితంగా నేను ఒప్పుకోవాలి. నేను బీయింగ్ ఫ్రమ్ ది ఆర్మీ, నేను ఆర్మీని ఎంత సపోర్ట్ చేసినా కానీ ఎక్కడ ఫెయిల్యూర్ అయితే ఉందో హ్యాట్స్ ఆఫ్ టు యువర్ సిన్సియారిటీ. అక్కడ మనం ఎందుకంటే దాన్ని ఇంప్రూవ్ చేసుకోవాలి అంటే ఫస్ట్ ఒక తప్పు జరిగిందని చెప్పి మనం యాక్సెప్ట్ చేయకపోతే దాన్ని మనం ఇంప్రూవ్ చేసుకోలేము. ఓకే. సో ఇంకొక విషయం, ఇక్కడ మీరు పుల్వామా నుంచి పహల్గామ్ వరకు చూసుకుంటే ఆన్ ఏ డైలీ బేసిస్, నేను మీకు చెప్పాను కదా, యు ఆర్ డీలింగ్ విత్ ఎ రోగ్ నేషన్. అది నేను డెవలప్ అవ్వాలి అని అనుకునే కంట్రీ కాదు. ఓకే, ఇట్స్ ఎ రోగ్ నేషన్. ఎంతసేపు ఇప్పుడు పాకిస్తాన్ది ఇంటర్నేషనల్గా ఐడెంటిటీ ఏంటి? మీరు ఇండియా గురించి ఒక ఫారినర్ని అడిగితే ఏమని చెప్తారు? వాళ్ళు ఏమని చెప్తారు? టెంపుల్స్ అని చెప్తారు, లేకపోతే యోగా అని చెప్తారు, తాజ్మహల్ అని చెప్తారు. దే హ్యావ్ హండ్రెడ్ థింగ్స్ టు సే. పాకిస్తాన్ అని మీరు ఒక ఫారినర్ని అడిగితే పాకిస్తాన్ వాళ్ళు దాని గురించి ఏమని చెప్తారు? ఇండియాకి ఎనిమి. దట్ ఈస్ ది ఫస్ట్ థింగ్ ఇట్ కమ్స్ అవుట్. ఏ రోజైతే వాళ్ళు ఇండియా మీద ఫైట్ చేయడం ఆపేస్తారో దే లూజ్ దేర్ ఐడెంటిటీ. ఇప్పుడు వరకు వాళ్ళు మేము దాన్ని ఏమంటారు, వీఆర్ ది ఓన్లీ ఇస్లామిక్ న్యూక్లియర్ కంట్రీ అని ఏదైతే చెప్పుకొని వాళ్ళు విర్రవీగిపోతున్నారో దానికి ఇంక అర్థం ఉండదు. వన్స్ దే స్టార్ట్ గెటింగ్ ఇన్ టు ఆల్ పీస్ఫుల్ థింగ్స్, డెవలప్మెంట్ అంటే వాళ్ళకి దట్ ఈస్ నాట్ హౌ దే వాంట్ దెమ్సెల్వ్స్ టు బి బ్రాండెడ్. సో ఇలాంటి కంట్రీ మన పక్కన ఉన్నప్పుడు రోజుకి 1000 అటెంప్ట్స్ జరుగుతాయి. రోజుకి 1000 అటెంప్ట్స్ జరిగితే ఈ కంట్రీలో ఏదో ఒక మూలన ఏదో ఒకటి చేద్దాము అని చెప్పి. ఇప్పుడు రీసెంట్గా మీరు చూసుకుంటే ద్రవిడియనిజం అని కూడా ఒకటి స్టార్ట్ అయింది. మాకు సౌత్ ఇండియా వేరేగా కావాలి, అది ఇదని పిచ్చి పిచ్చి మాటలన్నీ. ఇవన్నీ డూ యూ థింక్ జెన్యూన్గా సౌత్ ఇండియాలో కూర్చున్న వాళ్ళు చెప్తున్నారని? ఇది కూడా ఎక్కడో చోట ISI దీన్ని పుష్ చేస్తుంది. కొంతమందిని కొనుక్కుంటారు, వాళ్ళ చేత పుష్ చేయిస్తారు. ఇట్స్ ఎ వెరీ బిగ్గర్ గేమ్ దట్ హ్యాపెన్స్ బిహైండ్ ది కర్టెన్స్. ఇప్పుడు పంజాబ్లో కూడా వాళ్ళు చేశారు, ఇండియాలో యూనిటీని దెబ్బ కొట్టాలి అని. ఇప్పుడు పంజాబ్లో చేశారు. పంజాబ్లో మీరు 80s లో చూసుకుంటే ఖాలిస్తాన్ మూవ్మెంట్ అనేది జరిగింది. దట్ వాస్ బ్యాక్డ్ బై పాకిస్తాన్. కాశ్మీర్లో 35 years నుంచి అదే చేస్తుంది. సో మన ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ కూడా ఒక 1000 అటెంప్ట్స్ ఉంటే అందులో 999 ఆపగలదు. బట్ ఏ ఆర్గనైజేషన్లో అయినా, మీరు కార్పొరేట్లో ఉన్నా, మీరు టీవీ ప్రొఫెషన్లో ఉన్నా, మీరు ఆర్మీలో ఉన్నా, మీరు ఒలింపిక్స్కి వెళ్ళే స్పోర్ట్స్ మెన్ అయినా కానీ యూ కాంట్ గివ్ 100% సక్సెస్ రేట్ అనేది ఎక్కడ అవ్వదు. ప్రపంచం మొత్తంలో ఎక్కడ అవ్వదు. మీకు చాలా విషయాలు బయటికి రావు కాబట్టి మీకు ఏమనిపిస్తుంది అంటే ఇది ఒక్కటే జరిగింది అనిపిస్తుంది. బట్ ఆన్ ఏ డైలీ బేసిస్ వీ స్టాప్ అట్లీస్ట్ 100-150 అటాక్స్ ఇన్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ది కంట్రీ. ఓకే. సో ఎక్కడో చోట వైఫల్యం అయితే జరుగుతుంది. 100% మనం రిజల్ట్ ఇవ్వగలమా అంటే అది ప్రపంచంలో ఉన్న ఏ ఆర్గనైజేషన్ వల్ల కాదు. కానీ మనం ఇప్పుడు మీరు అడిగారు కదా, ముందెందుకు వాళ్ళని రైడ్ చేయలేదు, లేకపోతే అంతమందిని ఎందుకు ముందు డిటైన్ చేయలేదు, ఇదంతా జరిగిన తర్వాత ఎందుకు చేస్తున్నారు అంటే, మన కంట్రీలోనే ఒక సెగ్మెంట్ ఆఫ్ మీడియా కానివ్వండి, ఒక సెగ్మెంట్ ఆఫ్ పొలిటీషియన్స్, ఒక సెగ్మెంట్ ఆఫ్ పీపుల్ ఎలాగుంటారు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇన్సిడెంట్ జరిగిన నెక్స్ట్ డే మార్నింగ్ 1500 మంది కశ్మీరీస్ని డిటైన్ చేశారు, ఆన్ గ్రౌండ్ వర్కర్స్, ఎవరినైతే మనం స్లీపర్ సెల్స్ అంటాం బేసికల్. ఓకే, వీళ్ళని ముందే టచ్ చేసామనుకోండి, ఏం అవ్వకముందే ఇదే దేశంలో అల్లర్లు అవుతాయి. మీరు ఏమీ లేకుండా ఈ 1500 మందిని జైల్లో వేస్తున్నారు, హ్యూమన్ రైట్స్ వైలేషన్ అవుతున్నాయి. కొంతమంది పొలిటీషియన్స్ వస్తారు, కాశ్మీరీస్ని మీరు ఇలా ఎందుకు ట్రీట్ చేస్తున్నారు అని చెప్పి. కొంతమంది మీడియా వస్తుంది, ఇండియన్ ఆర్మీ హ్యాస్ బీన్ డూయింగ్ దిస్ ఫర్ ద లాస్ట్ 3 decades, అభం శుభం తెలియని కాశ్మీరీస్ని లోపలేస్. సో యూ డోంట్ వాంట్ ఆల్ దిస్ రక్కస్, యూ హ్యావ్ మచ్ ఇంపార్టెంట్ థింగ్స్ టు డీల్ విత్ యాజ్ ఎ కంట్రీ. కానీ వీళ్ళందరూ ఇన్ఫర్మేషన్ మన దగ్గర ఆల్రెడీ ఉంటుంది. ఎప్పుడన్నా ఏదన్నా జరిగితే మనకి ఇన్ఫర్మేషన్ కావాలన్నా కానీ, అసలు ఎవరు చేశారు అని లోపల మూలాలు తెలుసుకోవడానికి వీళ్ళందరి డేటాబేస్ మన దగ్గర ఉంటుంది. ఇలాంటిది ఏదన్నా ఇష్యూ అవ్వగానే అందరికన్నా ఫస్ట్ వీళ్ళందరినీ మనం లోపలికి తీసుకొని వీ టేక్ యాజ్ మచ్ యాజ్ ఇన్ఫర్మేషన్ పాసిబుల్. ఎందుకంటే ఇప్పుడు ఫస్ట్ రోజు మనకు తెలిసింది ఏంటి, 3 వచ్చారు 4 వచ్చారు అని. బట్ టుడే వీ నో దట్ దెర్ వర్ 7 people and there were almost 14 to 20 people who were supporting them logistically, who are local Kashmiri people. సో ఈ ఇన్ఫర్మేషన్ అంతా రావాలి అంటే వాళ్ళని మళ్ళీ మనం డిటైన్ చేసుకుంటాం, వాళ్ళని ఉతికితే అప్పుడు మనకి ఇన్ఫర్మేషన్ అంతా వస్తుంది. మీరు అడిగినట్టుగా ముందెందుకు చేయలేము అంటే ఇట్ బికమ్స్ ఎ వెరీ బిగ్ రక్కస్ టు ద లాస్ట్. బట్ దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ మేజర్ సాబ్, బికాస్ ఈ క్వశ్చన్ పొలిటీషియన్ ముందు పెడితే
ఏదో ఒక ఎస్కేపింగ్ ఆన్సర్ చెప్తాడు. బట్ యు ఆర్ ద రియల్ వారియర్, యూ వర్క్డ్ ఆన్ ద గ్రౌండ్ కాబట్టి అడుగుతున్నాను. పాకిస్తాన్కి బుద్ధి చెప్పటం కేవలం యుద్ధం వల్ల మాత్రమే సాధ్యమవుతుంది అని అనుకుంటే ఇప్పటికి 4 సార్లు చెప్పాం మనం, మారలేదు. మళ్ళీ ఇప్పుడు పాకిస్తాన్ మీద యుద్ధం అవసరమే, ఖచ్చితంగా చేసి తీరాల్సిందే అని అంటున్నాం. హోల్ నేషన్ ఈజ్ అంటోంది ఖచ్చితంగా. మళ్ళీ మనం పాకిస్తాన్ మీద యుద్ధం చేయాల్సిన అవసరం ఉందా? యుద్ధం చేస్తేనే పాకిస్తాన్ మారుతుందా? చూడండి, మనం ఎంత స్టూడియోస్లో యుద్ధం 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 అన్నా కానీ ఇఫ్ దెర్ ఈజ్ ఎనీ కాస్ట్లీయెస్ట్ థింగ్ ఇన్ దిస్ వరల్డ్ దట్ ఈస్ వార్కి మించిన కాస్ట్లీ అఫైర్ లేదు. ఒకసారి వార్లోకి మనం ఎంటర్ అయ్యే ముందు మన ఎకానమీ ఏంటి, దీనివల్ల మనకి ఎన్ని సంవత్సరాలు మనం వెనక్కి వెళ్ళిపోతాం, రిపర్కషన్స్ ఎలాగుంటాయి, కాన్సిక్వెన్సెస్ ఏంటి, మళ్ళీ మనం పుంజుకోగలమా ఒకవేళ వెనక్కి వెళ్ళిపోతే, మన ఎకానమీ ఏది దెబ్బతింటుంది. అంతెందుకండి, చిన్న చిన్న కెనాల్ నెట్వర్క్స్, ఇరిగేషన్ నెట్వర్క్స్ అంటే ఏవైతే కాలువలు ఉంటాయో వ్యవసాయం చేయడానికి వీటన్నిటిది కూడా రోల్ ఉంటుంది వార్లో. ఎప్పుడు వర్షాలు పడతాయి, వెదర్ ఎలాగుంటుంది, టెరైన్ ఎలాగుంటుంది, ప్రతి చిన్న దాన్ని మనం కన్సిడరేషన్లోకి తీసుకొని వార్లోకి వెళ్తాం. వార్ అనేది మనం ఇవాళ ఒకటి జరిగిపోయింది, రేపు ఉదయం ట్యాంకులు వేసుకొని మనం వెళ్ళిపోదాం ఇంటూ ది ఎనిమీస్ టెరిటరీ అంటే దట్ ఈస్ నాట్ హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. ఇప్పుడు మీరు 1971 బంగ్లాదేశ్ వార్ చూసినా కానీ ఫీల్డ్ మార్షల్ శామ్ మానిక్షా గారికి ఇందిరాగాంధీ గారు చాలా ముందు చెప్పారు మీరు వార్ చేయండి అని. అప్పుడు శామ్ మానిక్షా గారు ఏమని చెప్పారు అంటే, మీరు వార్ ఓడిపోవాలి అంటే చెప్పండి, నేను రేపు ఉదయాన్నే ట్యాంక్స్ తీసుకొని నేను బంగ్లాదేశ్లోకి ఎంటర్ అవుతాను. అలా కాదు, మీకు వార్ గెలవాలి అని ఉంటే నాకు ఇంత టైం ఇవ్వండి, నాకు ప్రిపరేషన్కి టైం కావాలి, నాకు వెదర్ ఎప్పుడు ఎలాగుంటుంది, టెరైన్ ఎలాగుంటుంది. ఎందుకంటే మీరు బంగ్లాదేశ్ లాంటి ప్లేస్ చూసుకుంటే వర్షాకాలంలో అక్కడ నదులన్నీ చాలా వైడ్ అయిపోతాయి, వాటర్ ఫ్లో అయిపోయి. అలాంటి టైంలో మీరు నదులు క్రాస్ చేయాలంటే మీకు చాలా కష్టం అవుతుంది. సో అలాంటి చిన్న చిన్న ఫ్యాక్టర్స్ని కూడా మీరు మైండ్లో పెట్టుకొని వార్లోకి వెళ్ళాలి. ఇప్పుడు వరకు మనకి ఇండియా పాకిస్తాన్ మధ్యలో వార్స్ చూసుకుంటే ఒకటి 1947-48 అయింది, ఆ తర్వాత 1965 అయింది, 1971 అయింది, ఆ తర్వాత 1999 అయింది. వీటన్నిటిలో మనకి అడ్వాంటేజ్ వచ్చిన వార్ అనేది మీరు నన్ను అడిగితే ఏమీ లేదు. కార్గిల్ కూడా ఏమీ లేదు. 1947-48 మీరు చూసుకున్నారనుకోండి, అప్పట్లో సగం చాచా నెహ్రూ, అది జవహర్లాల్ నెహ్రూ గారు యుఎన్కి వెళ్ళడం వల్ల సీజ్ ఫైర్ అయిపోయింది. ఆ సీజ్ ఫైర్ ఎప్పుడైతే అయిందో అప్పుడు గీసిన లైన్ పిఓకే అయిపోయింది. అందుకనే మనం దాన్ని ఇంటర్నేషనల్ బోర్డర్ అనకుండా ఎల్ఓసి అంటాం, బికాస్ అది పర్మనెంట్ బోర్డర్ కాదు. దాంట్లో మనకేమన్నా ఒరిగిందా? సగం కాశ్మీర్ వెళ్ళిపోయింది. ఆ తర్వాత మనం 1965 వార్ తీసుకున్నాం. 1965 వార్లో కూడా ఏవైతే మీకు ఇప్పుడు ఎవరైతే డెప్యూటీ చీఫ్ మినిస్టర్ ఉన్నారు ఫర్ రాజస్థాన్, శ్రీమతి దియా కుమారి, వాళ్ళ ఫాదర్ ఉండేవాళ్ళు బ్రిగేడియర్ భవానీ సింగ్ అని. అంటే దే కమ్ ఫ్రమ్ రాజ్పుతానా, అంటే వాళ్ళు ఒకప్పుడు రాజులు. ఆయన ఏం చేశారంటే, ఇప్పుడు రాజ్యాలు లేవు, ఇండియన్ గవర్నమెంట్ వచ్చేసింది, కానీ ఒక రాజు పని ఏంటి, యుద్ధం చేయడం. సో ఆయన ఇండియన్ ఆర్మీ జాయిన్ అయ్యి, ఇండియన్ ఆర్మీలో ఆయన పారా కమాండో అయ్యి ఆయన టీంని తీసుకొని 80 కిలోమీటర్ల లోపలికి వెళ్ళారు పాకిస్తాన్లోకి. వీ హ్యావ్ క్యాప్చర్డ్ దట్ మచ్ ఆఫ్ ఏరియా. కానీ తర్వాత పొలిటీషియన్స్ మాట్లాడుకున్నప్పుడు మళ్ళీ ఎవ్రీథింగ్ బికేమ్ నార్మల్. ఆ తర్వాత మళ్ళీ 1971లో మనం బంగ్లాదేశ్ని వేరు చేసాం. 93,000 ప్రిజనర్స్ ఆఫ్ వార్ని మనం క్యాప్చర్ చేసుకున్నాం. 93,000 మంది ప్రిజనర్స్ని క్యాప్చర్ చేసుకోవడం అంటే మామూలు విషయం కాదు. మన దగ్గర అంతమంది ఉన్నప్పుడు వీ కుడ్ హ్యావ్ నెగోషియేటెడ్, మాకు ఇది కావాలి అది కావాలి అని. మళ్ళీ శాంతికి పోయి మనం బంగ్లాదేశ్ని వేరే కంట్రీ చేసాం. ఆ 93,000 మందిని మనం ఏం చేయకుండా రిటర్న్ ఇచ్చేసాం. అక్కడ మనకేమన్నా ఒరిగిందా? ఏమీ లేదు. ఆ బంగ్లాదేశ్ని మన వైపు ఆ రోజు మనం బంగ్లాదేశ్ని వేరు చేసి ఇండియాలో కలుపుకొని ఉంటే ఇప్పుడు నార్త్ ఈస్ట్లో చికెన్ నెక్ ఏదైతే ఉందో అది వైడ్ అయ్యేది. వీ కుడ్ హ్యావ్ బికమ్ మచ్ స్ట్రాంగర్ స్ట్రాటజికల్లీ. అప్పుడు ఏమైనా చేసాం? ఏమీ చేయలేదు. 93,000 టెర్రరిస్ట్ని మీరు అలాగా ప్రిజనర్స్ ఆఫ్ వార్ని మీరు వెనక్కి అప్పగించారు. ఆ తర్వాత 1999కి వచ్చామనుకోండి, వాళ్ళు అటాక్ చేశారు, మనం డిఫెండ్ చేసుకొని ఆల్రెడీ మనం ఏవైతే ఉన్నాయో మనం మళ్ళీ రీక్యాప్చర్ చేసుకున్నాం. అందులో కూడా పెద్దగా మనం ముందుకు వెళ్ళింది లేదు. అందుకని వాళ్ళకి ఇంత ధీమా. ఎంత యుద్ధం చేసినా కానీ ఫైనల్గా టేబుల్ మీదకి వచ్చి మాట్లాడేటప్పుడు వీళ్ళు మళ్ళీ శాంతి గురించి మాట్లాడతారు కాబట్టి మనకేం ఇబ్బంది లేదన్న ధీమా పాకిస్తాన్ది. ఈసారి వార్ జరిగితే వార్ ఎలాగుండాలి అంటే, లెట్స్ టేక్ సమ్ టైం, కొద్దిగా టైం పట్టినా పర్లేదు. వార్ జరిగితే పిఓకే మందైపోవాలి, గిల్గిట్ బాల్టిస్తాన్ వేరవ్వాలి, బలోచిస్తాన్ వేరవ్వాలి, సింధ్ ప్రొవిన్స్ ఏదైతే ఉందో అది వేరవ్వాలి. అండ్ ఈసారి మనం వార్ చేసేటప్పుడు ఇట్స్ నాట్ జస్ట్ అస్. మనం ఇటువైపు నుంచి వార్ చేస్తుంటే ఆఫ్ఘనిస్తాన్కి పాకిస్తాన్కి కూడా పడదు. వాళ్ళకి ఉన్న బార్డర్ పేరు డ్యూరెండ్ లైన్. అక్కడ కూడా పాకిస్తాన్ ఆర్మీ డిప్లాయ్మెంట్ చాలా ఎక్కువ ఉంది. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ కూడా ఒకవైపు నుంచి పాకిస్తాన్ మీద దండెత్తాలి, మనము దండెత్తాలి. వీ హ్యావ్ టు టేక్ సపోర్ట్ ఆఫ్ బలోచ్ లిబరేషన్ ఆర్మీ. వీ ఆల్సో హ్యావ్ టు టేక్
ఇంటర్నల్ ప్లేయర్స్ ఆల్సో, ఎవరైతే తెహరీకే తాలిబాన్ పాకిస్తాన్ లాంటి ఆర్గనైజేషన్స్ ఉన్నాయో వీళ్ళందరితో కోఆర్డినేట్ చేసుకొని ఈసారి ఇఫ్ వీఆర్ గోయింగ్ టు ఎ వార్ వీ హ్యావ్ టు గో టు వార్ విత్ అన్ ఇంటెన్షన్ టు బ్రేక్ పాకిస్తాన్. ఓకే, అలాంటి ఇంటెన్షన్తో వెళ్తేనే మనం వార్కి వెళ్తున్న దానికి ఒక మీనింగ్ వస్తుంది ఎండ్కి. అలా కాదు నేను మళ్ళీ కొద్దిగా ఫైట్ చేసేసి మళ్ళీ రిటర్న్ వచ్చి శాంతి పీస్ టాక్స్ మాట్లాడతాం, ఈ అగ్రిమెంట్ సైన్ చేసుకుంటాం, ఆ అగ్రిమెంట్ సైన్ చేసుకుంటాం అంటే ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు హెల్ప్ అస్ ఇన్ ది లాంగర్ రన్. అది నా ఉద్దేశం. మరి నేను ఎంత చెప్పినా కానీ ఇట్స్ అట్ ది ఎండ్ ఇట్స్ గోయింగ్ టు బి ది ఇండియన్ గవర్నమెంట్ హూ డిసైడ్స్ ఎగ్జాక్ట్లీ ఏది వాళ్ళ దగ్గర ఉన్న రిసోర్సెస్ ఏంటి, ఏది చేస్తే మనకి బెనిఫిషియల్, స్ట్రాటజిక్గా ఏది ఇంపార్టెంట్ అన్నది వాళ్ళ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్తో పోల్చుకుంటే మన దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ చాలా తక్కువ. కాబట్టి ఎందుకంటే ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్కి సంబంధించిన ఏ ఆపరేషన్స్ అయినా అన్నిటికన్నా పెద్ద పార్ట్ ఏంటి అంటే దే ఆర్ కాన్ఫిడెన్షియల్. సో ఏదైనా ఫైనల్గా గవర్నమెంట్ తీసుకోవాలి డెసిషన్, దే షుడ్ టేక్ అ స్ట్రాంగ్ డెసిషన్. యాజ్ పబ్లిక్, యాజ్ సోల్జర్స్ వాట్ వీ కెన్ డూ ఈజ్ వీ హ్యావ్ టు సపోర్ట్ అండ్ వీ హ్యావ్ టు యునైట్ వెన్ సచ్ డెసిషన్ ఈజ్ టేకెన్. I want to keep full stop for this conversation, not with the controversy. I want to keep full stop with your message. Message అనుకుంటారో, కాల్ అనుకుంటారో, ఏదైనా పర్లేదు మేజర్ సాబ్. వాట్ డూ యూ వాంట్ టు కన్వే టు ద ఇండియన్ యూత్ ఆర్ ఇండియన్స్? చూడండి, ఈ మెసేజెస్ ఇవన్నీ నాకు పెద్దగా నచ్చవండి. మీకు చెయ్యాలి అంటే చాలామంది నాకు చెప్తారు మీరు మోటివేట్ చేస్తే జనాలు ఆర్మీలోకి వెళ్తారు, అది దట్ డజంట్ హ్యాపెన్. ఎవ్రీథింగ్ షుడ్ కమ్ ఫ్రమ్ విత్ ఇన్. నన్ను అడిగితే మీ లోపల మీకుంటే ఒక 10 మంది వద్దు అన్నా కానీ మీరు ఆర్మీలోకి వెళ్తారు. మీ లోపల మీరు ఆ థాట్ లేకపోతే 10 మంది వచ్చి మీకు చెప్పినా కానీ మీరు వెళ్ళరు. సో ఇట్స్ నాట్ అబౌట్ మోటివేషన్, ఇట్స్ నాట్ అబౌట్ మెసేజ్. నేను చెప్పేది ఏంటంటే ఈ దేశం ఇంతకుముందు వార్ జరిగినప్పుడు కూడా దే హ్యావ్ కాంట్రిబ్యూటెడ్ ఎ లాట్. అంటే ఆడవాళ్ళు వాళ్ళ నగలు అవును ఇచ్చిన రోజులు ఉన్నాయి. మీరు ఆ ప్రేమను కంటిన్యూ చేయండి ఫర్ ది ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్. దట్ ఈస్ మోర్ దాన్ ఇనఫ్ ఫర్ అస్. ఏం చేయాలో మేము చేస్తాం, మీరు జస్ట్ మాకు సపోర్ట్ చేయండి, దట్ ఈస్ మోర్ దాన్ ఇనఫ్. ఒకవేళ మీకు నిజంగా నేను ప్రతి ఒలింపిక్స్ జరిగినప్పుడు మనం ఏమంటాం, మనకి ఇండియాకి ఎందుకు ఇంత పాపులేషన్ ఉన్నా కానీ ఇన్ని తక్కువ మెడల్స్ ఎందుకు వస్తున్నాయి, ఇన్ని తక్కువ గోల్డ్ మెడల్స్ ఎందుకు వస్తున్నాయి అంటే మీ అబ్బాయిని మాత్రం మీరు యూఎస్ పంపించాలనుకుంటారు కానీ ఇండియా మొత్తం మీకు మెడల్స్ తేవాలి అంటే ఎలాగొస్తుంది? భగత్ సింగ్ పుట్టాలి కానీ మన ఇంట్లో మన ఇంట్లో పక్కింట్లో పుట్టాలి. ఎస్. సో ఇఫ్ మీకు ఇండియా కోసం ఏమన్నా చెయ్యాలి అని ఉంటే సోల్జర్స్ అనే కాదు. ఇప్పుడు ఒకప్పుడు నేను ఆర్మీలో జాయిన్ అయినప్పుడు నాకు అనిపించేది సోల్జర్సే అన్నీ చేస్తారు, వీఆర్ ది గ్రేట్, అది ఇది. బట్ ఎవ్రీ ఎలిమెంట్ ఆఫ్ ది సొసైటీ ఈజ్ ఇంపార్టెంట్. ఇప్పుడు ఒక కంట్రీ అనేది బాగా అభివృద్ధి చెంది ఎకానమీ బాగుంటేనే కదా ఇప్పుడు సోల్జర్స్కైనా శాలరీస్ కానివ్వండి ఏవైనా అట్ ది ఎండ్ దే కమ్ ఫ్రమ్ ట్యాక్స్ పేయర్స్ మనీ. సో యాజ్ అ కంట్రీ మనం డెవలప్ అవ్వాలంటే ప్రతి ఎలిమెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. నేను చెప్పే ఒక్క విషయం ఏంటంటే మీరు ఏ పని చేస్తున్నా, ఇండియాలో ఎక్కడుండి పని చేస్తున్నా, అబ్రాడ్లో ఉండి చేస్తున్నా, మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఒక్కటే ఒక్క విషయం, నేషన్ ఫస్ట్. నేషన్ ఫస్ట్. మీ రిలీజియన్ ఫస్టా, మీ కాస్ట్ ఫస్టా, లేకపోతే మీ కమ్యూనిటీ ఫస్టా, ఇవన్నీ తర్వాత. ఇవన్నీ మీలో మీరు ఖాళీగా ఉన్నప్పుడు ఎన్ని కొట్టుకోవాలంటే అన్ని కొట్టుకోండి. బట్ అట్ ఎ టైమ్ ఆఫ్ క్రైసిస్ ఇఫ్ దెర్ ఈజ్ వన్ థింగ్ దట్ ఈస్ రియల్లీ ఇంపార్టెంట్, దట్ ఈజ్ నేషన్. ఇలాంటి మైండ్ సెట్ మీరు పెట్టుకున్నప్పుడు ఏమవుతుందంటే మీరు ఒకవేళ సాఫ్ట్వేర్ ఇంజనీరే అయ్యారు అనుకోండి, ఐటీ కంపెనీలో ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయ్యారు, కానీ మీకు నేషన్ ఫస్ట్ అనేది మైండ్లో ఉందనుకోండి, మీరు ఒక రూట్ ఎలా క్రియేట్ చేసుకుంటారు అంటే ఇవాళ నేను ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో జాయిన్ అయ్యాను, ఈధర్ మీరు ఎలాగనుకుంటారు నేను బాగా ఈ కంపెనీని పెంచి ఇండియాలోనే ఒక పెద్ద కంపెనీ లాగా, వరల్డ్ మొత్తంలోనే ఒక పెద్ద కంపెనీ లాగా, అది కూడా ఇండియా నుంచి వచ్చిన కంపెనీ లాగా చేయాలని మీకు ఒక థాట్ రావచ్చు. లేకపోతే మీరు ఏదైనా సాఫ్ట్వేర్స్ తయారు చేస్తున్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఫేస్బుక్ ఏంటండి, ఫేస్బుక్ కానివ్వండి, ఇన్స్టాగ్రామ్ కానివ్వండి, ఇట్స్ జస్ట్ ఇట్స్ అన్ అప్లికేషన్. దానివల్ల యూఎస్కి ఇప్పుడు ఎంత పేరు చెప్పండి, కానీ మన వైపు నుంచి ఎవరికన్నా ఒక థాట్ రావచ్చు, నా ఇండియాకు కూడా ఇలాంటి ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్ కావాలి, వై ఆర్ వి డిపెండింగ్ ఆన్ అనదర్ కంట్రీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్, జస్ట్ లైక్ హౌ ఇట్ హ్యాపెన్స్ ఇన్ చైనా. చైనాలో బయటవేవి ఎలా ఉండవు, యూట్యూబ్ కానీ వాళ్ళ సొంతే వాళ్ళు ఉంటాయి. సో ఒక కార్పొరేట్లో పనిచేసిన ఐటీ ఉద్యోగికి కూడా మైండ్ సెట్ ఎలాగుంటుంది అంటే నేషన్ ఫస్ట్ అని పెట్టుకున్నప్పుడు ఏది చేసినా దాంట్లో మన దేశానికి ఎలాగా బెనిఫిట్ అవుతుంది అన్న మైండ్లో పెట్టుకొని పనులు చేస్తే మీ ఎర్నింగ్ మీకు ఉంటుంది. మీరేమి రోడ్ల మీదకి వచ్చి ఉద్యమాలు చేయాల్సిన పని లేదు ఇండియా బాగుపడాలంటే. మీరు చేసే దాంట్లో ఇండియా అనే ఒక ఎలిమెంట్ని కూడా పెట్టుకుంటే ఈవెన్చువల్గా చిన్న చిన్న ఎఫర్ట్స్ అన్నీ కలిపి అది ఒక పెద్ద ఎఫర్ట్ అవుతుంది, కంట్రీ ముందుకు వెళ్తుంది అని నా ఉద్దేశం.